కొమ్మల బరు ఉంది ఆ కొమ్మల బరు పక్క పడి పెట్టుకుంటా వచ్చి నాకు కొమ్ముతో ఇట్లాంటి ఏ సంసారం ఓ సంసారం కట్టేస్తాయిందయ్యా సరే ఏమో రాజా మీద ఎవడో పంచరాముడట ఏమో రాజా పంచరాముడు పరశురాముడు పొద్దున వచ్చి తప్పులు మధ్యాహ్నం వచ్చి తప్పులు రాత్రి వచ్చి తప్పులు అని చెప్పి మా రాజు రోజు రాజ్యం మీద ఒక్క కూడా వంటనిస్తలేదు పొద్దున ఒక అడికథ మధ్యాహ్నం బుడకథ రాత్రి భాగవతం అడికథ భాగవతం 18 భాగవతాలు చేపిస్తున్నాం రోజు అంతేనా నేను కూడా పోతున్నా రాజ్యం మీద పోతావా మరి అన్నప్పుడు కూడా మరి ఆవిడైనా రంజ చేసి వాడు దుస్తులు ధరించుకొని కంచుకొని కూడా ఎరవచ్చిండు రాముడు మరి ఎప్పుడైతే రాముడు పరశురాముడైనా చేసి వాడు దుస్తులు ధరించుకొని మరి వాళ్ళు తిన్నాడు కళ్ళకు పెట్టుకున్నాడు కళ్ళ వెళ్ళిపోయాడు కదా ఎప్పుడు కళ్ళ ఎర్రగైనా మూసులు వస్తున్నాయి అంటే వెళ్ళిపోయాడు ఆంజనేయుల వైకానే కూర్చున్నాడు లోపల ఎప్పుడైతే కార్తీక మహారాజు చేతి కింద చేసి మరి ఎప్పుడైతే దాచి బిడ్డలైనా పొయ్యి మీదకి ఎవరన్నా బదిలిస్తారు పొయ్యి కిందకి ఎవరన్నా బదిలీ ఇవ్వండి ఇస్తారు ఇప్పుడు పొయ్యి మీదకి బియ్యం కింద కాను పప్పు కాను ఉప్పు కాను అంటే ఎవరైనా బదిలిస్తారు పొయ్యి కింద కట్టెలు బదిలీ ఇవ్వండి ఎవరైనా ఇస్తారే కట్టెలో పిడకలో తెచ్చుకుందాం ఉప్పు నీళ్ళకు పప్పు ఉడతలేదు మంచినీళ్ళ బయట పోయి మంచినీళ్ళు ఎక్కుందాం అని చెప్పి మా నీళ్ళ బిందెలు పట్టుకొని పంట ఏంటో తెల్లారుతుంది మరి అన్నప్పుడు కూడా దాచి బిడ్డలైనా మరి ఇప్పుడే మరి బిందెలు చేతి లోపల పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి వచ్చిర్రు కూర్చొని ఏడుస్తున్నాడు ఎవడో పోతుడు ఎవరు పిల్లగాను బర్రతిమ్మమ్మ మనవాడా బర్రతిమ్మమ్మ మనమని నాకు సల్లొచ్చినాయి సల్లగా కళ్ళు వచ్చినాయి కళ్ళు వచ్చినాయి కళ్ళు వచ్చినట్టు నా పొరగాలు పెద్దోళ్ళగా సీకి సీకి ఎండిపోయినా ఉండదా కళ్ళు లేవంటున్నావు బాగానే గుర్తుపడుతున్నావు పిల్లవాడు మంగళూరు వచ్చేసి నువ్వు వస్తావే ఆమె ఇంకా పెద్ద మంచిగా ఎవరో మా అమ్మమ్మ తరగా తీసుకోవాలి